వెల్కమ్ టు జనం కోసం. టీడీపీ తరపున కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? సో ఈ ప్రశ్న మీకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. మనం నిన్న ఏదైతే జరిగిందో ఎన్టీఆర్ ఘాట్ వేదికగా, నిన్న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వేదికగా ఒక సంఘటన అయితే జరిగింది. ఒకసారి మీకు ఆ సంఘటన చూపిస్తాను. సో ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూసిన ఈ వీడియో నిన్న సాక్షాత్తు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగిన ఈ సంఘటన. సాక్షాత్ ఆయన ఘాట్ దగ్గర ఏం జరిగింది అంటే, నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా రావడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే వచ్చారో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ నినాదాలు ఏదైతే ఉన్నాయో ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మనం చాలాసార్లు చూసాము టీడీపీ పార్టీ మీటింగ్స్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కావచ్చు, ఇప్పటివరకు కూడా ఎక్కడో చోట, అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఏది జరిగినా కూడా ఎక్కడో చోట ఎన్టీఆర్ ఫ్లెక్సీలో, ప్లకార్డ్లో ఏదో ఒకటి కనపడడం జరిగేది. కానీ నిన్న మాత్రం సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు ఏదైతే ఉన్నాయో ఇవి టీడీపీ అధిష్టానానికి ఖచ్చితంగా ఏదైతే ఉందో కోపం తెప్పించే అంశాలుగా కూడా మారే అవకాశం ఉంది. నిన్న మనం చూసినట్లయితే ఈ జరిగిన సంఘటన నారా చంద్రబాబు నాయుడుకి మరియు అలాగే లోకేష్కి ఇద్దరికీ కూడా ఆందోళన కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. అయితే కొంతమంది టీడీపీ అభిమానులు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు టీడీపీకి ఎన్టీఆర్కి ఏం సంబంధమని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనం నిన్న జరిగిన ఈ సంఘటన చూసినట్లయితే ఎన్టీఆర్ వచ్చారు. సో అక్కడ ఉన్న అభిమానులు కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చూసి చూడనట్లుగా, విననట్లుగా, వినిపించుకోనట్లుగా మౌనంగా ఆయన వెళ్ళిపోయారు. సో ఏదైతే ఉందో ఎన్టీఆర్ ఈ మౌనం వెనుక ఉన్న అర్థం ఏంటి, ఈ మౌనం వెనుక దాగున్న వ్యూహం ఏంటి, ఈ మౌనం వెనుక ఏమైనా వ్యూహం దాగుందా, లేదా మౌనం వెనుక ఏమైనా మతలబు ఉందా, లేదా మౌనమే అర్ధాంగీకారం అని అనుకోవాలా? సో అభిమానులు ఈ నినాదాలు చేసినప్పుడు ఆపండి ఆపండి అని అక్కడ ఎవరూ అనలేదు. అలా అని చెప్పి చేయండి అని కూడా ఎవరు ఎంకరేజ్ చేయలేదు. బట్ ఆపండి అని మాత్రం ఎవరు అనలేదు. సో ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో నిన్న జరిగిన ఈ సంఘటనలే ఇప్పుడు టీడీపీ పార్టీ అధినేత కావచ్చు, లేదా కాబోయే అధినేత అని ఎవరైతే చెప్పుకోబడుతున్నారో నారా లోకేష్ కావచ్చు, ఆందోళన కలిగించే అంశాలుగా మారుతూ ఉన్నాయి. అయితే మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 2009లో మనం చూసినట్లయితే నందమూరి తారక రామారావు గారు, అంటే పెద్ద ఆయన స్థాపించిన పార్టీ ఏదైతే ఉందో మా తాతగారి పార్టీ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి 2009లో ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు రాజకీయాల్లో వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఫలితప్పాలుగా ఆయన పేరైతే వినిపించింది, మనం చాలాసార్లు కూడా విన్నాము. తర్వాత కొన్ని విషయాలు వినిపించింది. కానీ 2019లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో, ఎప్పుడైతే 23 సీట్లతో, అంటే చాలా ఊహించని రీతిగా టీడీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో మళ్ళీ అప్పుడు ఎన్టీఆర్ పేరు వినిపించడం జరిగింది. ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి తిరిగి పునర్వైభవం కలుగుతుందని చాలామంది టీడీపీ అభిమానులు కావచ్చు, లేదా నందమూరి తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, చాలా బలంగా చెప్పే అంశం ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తిరిగి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, తిరిగి టీడీపీ పార్టీకి పునర్వైభవం వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఉందో ప్రతిదానిలో కూడా ఈయన హైలైట్ కావడం జరిగింది. మనం చూసినట్లయితే కొంతమంది టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, అంటే టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ వర్గం ఉంది, జూనియర్ ఎన్టీఆర్ వర్గం, టీడీపీ అభిమానులు అంటే చంద్రబాబు గారి వర్గం కూడా ఉంది. మనం చూసినట్లయితే కొంతమంది చంద్రబాబు గారి అభిమానులు లైక్ బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు టీడీపీకి ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వాళ్ళు అలా చెప్పడానికి వాళ్ళు చూపించే కారణాలు ఏంటి అంటే, మొదటగా వాళ్ళు చెప్పే కారణాలు ఏంటి అంటే, మనం ఏదైతే చూసినట్లయితే సాక్షాత్ అసెంబ్లీలో నారా భువనేశ్వర్ ఇష్యూ జరిగినప్పుడు, అంటే చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో నా భార్యని అననాని మాటలు అన్నారు అని చెప్పి ఆయన సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి ఏడవడం జరిగింది. సో అప్పుడు కావచ్చు, అంటే ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు, కానీ తగిన విధంగా స్పందించలేదు అని చెప్పి ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. మనం ఆ తర్వాత చూసినట్లయితే నందమూరి తారక రామారావు అంటే ఏదైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయన 100 సంవత్సరాల వేడుక, శత జయంతి వేడుకలకు కుటుంబం అంతా పాల్గొంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కనపడలేదు, ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించలేదు ఆ సందర్భంలో. సో ఈ కారణం కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం ఆ తర్వాత చూసినట్లయితే నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెండి నాణెం విడుదల చేసింది. ఆ ఫంక్షన్కి మనం చూసినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు, కానీ ఆ ఫంక్షన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. సో ఆయన పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎన్టీఆర్ ఫంక్షన్కి రాలేదు, ఎన్టీఆర్కి వెండి స్మారక నాణ్యం ఇచ్చినప్పుడు కూడా రాలేదు. సో ఈ కారణాలన్నింటినీ కూడా టీడీపీ అభిమానులు ఉదాహరణగా చూపిస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే టీడీపీ అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎప్పుడూ కూడా విమర్శించి ఉండే కొడాలి నాని, ఈ కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న సంబంధమే ఇంకో కారణంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అదనుగా చూసుకొని జూనియర్ ఎన్టీఆర్ని వెనకాల పెట్టుకొని కావాలని చెప్పి రెచ్చిపోతున్నాడు కొడాలి నాని అని చెప్పి టీడీపీ అభిమానులు కావచ్చు, చంద్రబాబు గారి అభిమానులు కావచ్చు చెప్తూ ఉంటారు. అలానే మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఆ సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఈ కారణాన్ని కూడా టీడీపీ అభిమానులుగా చెప్పబడుతున్నటువంటి చంద్రబాబు గారి అభిమానులు మరొక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. ఈ కారణాలన్నీ ఏదైతే ఉన్నాయో టీడీపీ అభిమానులకు కావచ్చు, చంద్రబాబు గారి అభిమానులకు కావచ్చు, బాలకృష్ణ కూడా కోపం తెప్పించడం జరిగింది. నందమూరి తారకరత్నం చనిపోయిన తర్వాత ఒక ఫంక్షన్లో ఏదైతే ఉందో ఆయన సంబంధించిన దాంట్లో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఓ ప్రెస్ మీట్ సందర్భంగా మరి ఎన్టీఆర్ రాలేదు కదని అడిగితే దానికి బదులిస్తూ బాలకృష్ణ గారు ఐ డోంట్ కేర్ బ్రో అన్నారు. సో ఇది కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా సూచిస్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య విభేదాలు సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కారణాలన్నింటినీ చూపిస్తూ కూడా అసలు టీడీపీ పార్టీకి ఎన్టీఆర్కి సంబంధం లేదని బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఉందో 2009లో మొదటిసారిగా టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేయడం జరిగింది. సో ఆయన ప్రచారం చేసినప్పుడు యాక్సిడెంట్ కూడా అవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం కూడా జరిగింది. అక్కడితోనే ఈయన ప్రయాణం కూడా ఆగిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఏదైతే ఉందో ఈయన దూరంగా ఉన్నాడు, వాళ్ళు దూరంగా పెట్టారు. ఈయన తర్వాత ఈయన సినిమాల గురించి చూసుకుంటూ ఉన్నారు. సో ఏదైతే ఉందో 2009లో పార్టీ ఓడిపోయాక ఈయన కూడా సినిమాల మీద ఈయన దృష్టి పెట్టడం జరిగింది. టీడీపీ వాళ్ళు కూడా ఈయన పట్టించుకోవడం మానేశారు. ఈయన పనిలో ఈయన ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా 2012లో కొడాలి నాని ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది, కొడాలి నాని పార్టీ మారడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి. సో ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఇది ఒక కారణంగా కావచ్చు. ఇలాంటి కారణాలంటినీ కూడా వాళ్ళు చూపించి జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి సంబంధం లేదని చెప్పి బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఎప్పటికైనా సరే జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లయితే ఇది ఖచ్చితంగా నారా లోకేష్కి ఇబ్బంది కలిగించే అంశమే. సో కాబట్టే నారా లోకేష్ని టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని చెప్పి ఇటీవల ప్రెస్ మీట్లో బుద్ధ వెంకన్న మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఇంకా మాట్లాడుతూ ఏమన్నారు అంటే బుద్ధ వెంకన్న జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి అసలు ఏం సంబంధం. సో ఏదైతే ఉందో 2014 ఎన్నికలప్పుడు కావచ్చు, లేదా 2019 ఎన్నికలప్పుడు కావచ్చు, ఇప్పుడు 2024 ఎన్నికలప్పుడు కావచ్చు, ఈ 3 సందర్భాల్లోనూ కూడా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. సో అలాంటప్పుడు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి ఏం సంబంధం అని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. సో అలాగే చూసినట్లయితే టీడీపీ పార్టీకి నష్టం కలిగినప్పుడు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి కష్టం కలిగినప్పుడు కావచ్చు, అంటే ఆయన అరెస్ట్ చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చారు, ఏదో ఒకటి చేశారు, కానీ అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. సో ఆయనకి టీడీపీకి ఏం సంబంధం అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఇలా చాలాసార్లు కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంది మన ఈ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీకి ఎన్టీఆర్ సంబంధించి. ఇప్పుడు మరొక వారం రోజుల్లో ఫలితాలు వస్తున్నాయనగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది అంటే దీని వెనక చాలా మతలబే దాగుంది. ఒకవేళ రానున్న ఎన్నికల్లో అంటే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కనుక ఓడిపోతే ఖచ్చితంగా ఎన్టీఆర్ పేరు మామూలుగా వినిపించదు, చాలా గట్టిగా వినిపిస్తుంది.
సో ఎవరైతే ఉన్నారో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేతగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటేనే పార్టీ బతుకుతుంది, పార్టీ మళ్ళీ కోలుకోవాలి అన్నా, పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి నమ్మే వాళ్ళ సంఖ్య బలంగా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట వినరు, లోకేష్ అసలు కూడా లెక్క చేయరు. సో ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి కాబట్టి ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా టీడీపీ అధినేత కావచ్చు, అటు నారా లోకేష్ కావచ్చు, ఇద్దరికి కూడా ఇబ్బంది కలిగించే అంశాలుగా మారుతూ ఉన్నాయి. విషయాలు జరుగుతూ ఉండగా ఈ విషయాల మీద టీడీపీ అధినేత దగ్గర నుంచి కావచ్చు, లేదా నారా లోకేష్ దగ్గర నుంచి కావచ్చు, ఎవరు కూడా ఈ విషయాల గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు మాట్లాడడం లేదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా దీని గురించి స్పందించడం లేదు. ఇద్దరు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఎవరికి వాళ్ళే ఏం మాట్లాడితే ఏమవుతుందా అనే ఒక భయానందంలోనే ఉన్నారు. ఏం మాట్లాడితే ఎలాంటి ప్రమాదం ఎటు నుంచి ముప్పుగా వస్తుందా అని చెప్పి ఇటు టీడీపీ అధినేత కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, దీని గురించి సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు కనుక ఏదైతే ఉందో మరొక వారం రోజుల్లో ఫలితాలు రానున్నాయి. ఒకవేళ టీడీపీ కనుక నేను ముందు చెప్పినట్లు టీడీపీ కనుక ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ పార్టీ బతుకుతుంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. గట్టిగా టీడీపీకి ఎన్టీఆర్ ఉంటేనే టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఏదైతే ఉందో ఏం జరుగుతుందో మనకి తెలీదు. సో ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తారా, ఒకవేళ వస్తే టీడీపీ పార్టీలోనికే వస్తారా, టీడీపీ పార్టీ అధినేతగా పగ్గాలు చేపడతారా చూద్దాం. ఈ ప్రశ్నలన్నింటికి కూడా కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు కూడా చూస్తూనే ఉండండి మా జనం కోసం ఛానల్. థ్యాంక్ యూ.